ఏపీలో ఏ పార్టీ అధికారంలో వస్తున్నామన్నారు? ప్రజలందరూ జగమెరిగిన సత్యం అండి. ఏదైతే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనటువంటి హామీ ఇచ్చాడు, ఆ హామీలని అధికారంలోకి వచ్చిన తర్వాత 100కి 100% నెరవేర్చి తిరిగి ప్రజా యొక్క దీవెనలను పొందడానికి 24 రెడీ అవుతున్నాడు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రావటం అనేది ఖాయం అనేది ప్రజలంతా కూడా ముక్తకంఠతో చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు వద్దనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు వద్దనుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఆయనకి, మరి చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ మరి ఏం అభివృద్ధి చేశాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన ఎక్కడ కూడా మాటల యొక్క ఈ సినిమా సెట్టింగ్లే కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర దాఖలాలు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కడ కూడా కనపడలేదు. అన్ని సినీ సెట్టింగ్లు తప్ప. మరి ఏదైతే ఇచ్చిన వాటిని కట్టుబడి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనారిటీ వర్గం కానీ అనేకమైనటువంటి వర్గాలకి న్యాయం చేకూర్చి ఈ రోజున మరి ప్రజల యొక్క దగ్గరికి కురుక్షేత్ర యుద్ధంలోకి రెడీ అయినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి గుండె మీద చేసుకొని ధైర్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి అడగగల దమ్మున నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తా ఉన్నాం. అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ఏమంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చేసినటువంటి అటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ మరి ఎక్కడ చూసినా ఈ రోజున విరివిగా పెట్టుబడులు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి ఎన్నో కంపెనీస్ మనం చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న చూస్తే విశాఖపట్నంలో కొన్ని వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సందర్భాలు మనం చూసాము. మనం ఒక ప్రాంతమే కాదు, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఇటు రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్రలో కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉందండి. 2024లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, వైసీపీ విడిగా పోయి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 100% టీడీపీ జనసేన కాదు, సిపిఎం కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసినా కూడా 100% 175 వైనాట్ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకి 170 సీట్లు గెలవడం ఖాయమని మేము చెప్తా ఉన్నాం. Like and subscribe Eagle Media Works.